సినిమాలు ఓకే, బిజీగా ఉన్నారు, అంతా ఓకే, కానీ ఫ్యామిలీ మ్యాన్గా మీరు టైం కేటాయిస్తారా ఇంట్లో? అయ్యో తప్పకుండా అండి, ఎందుకు కేటాయించను? ఎప్పుడు చూసినా షూటింగ్స్లో బిజీ ఉంటారు. అదే ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఎప్పుడు వస్తాయి? సమ్మర్, నెక్స్ట్ దసరా. ఆ. సమ్మర్లో ఒక 10 to 12 days వాళ్ళకి కేటాయించి బయటికి తీసుకెళ్తారు. ఓకే. అది పుణ్యక్షేత్రాలకు వెళ్తానా, లేకపోతే వేరే ఎక్కడైనా దుబాయ్ కానీ సింగపూర్ కానీ విహారయాత్ర వెళ్తాను. అండ్ అంతేకాకుండా మళ్ళీ దసరాలో వస్తుంది హాలిడేస్, ఆ టైంలో వాళ్ళకి ఒక 1 week నుంచి 10 days. పిల్లల కెరీర్కి సంబంధించి మీరేమైనా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమవుతారో అనేది భగవంతుడు రాసేసి ఉంటాడు ఆల్రెడీ. ఎందుకంటే ఇది నేను అవ్వాలి అని ఎవరు ఉండరేమో నాకు తెలిసి, అలా ప్లాన్ చేసుకునేది ఎవరు ఉండరు, అంతే కదా. అది ఎలా అవుతుందో అది ఎవరేమవుతుందో. బట్ ఏంటంటే మా అమ్మాయి మాత్రం, పెద్ద అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అండి, డాక్టర్ చదివిస్తాను, పళ్ళ డాక్టర్. మొత్తానికి అందుకే ఆవిడతో పెట్టుకోకూడదు, పళ్ళు రాలిపోతాయి. సో చిన్న పాప కూడా అక్క డాక్టర్ చేస్తుంది కదా, నేను చేస్తాను అని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఓకే, ఏముంది ఇప్పుడు ఒక యాక్టర్ ఇంట్లో ఉంటే, 2 డాక్టర్లు ఇంట్లో ఉంటే మనకి ఇంకా ఇద్దరు డాక్టర్లు ఉన్నారని గొప్పగా చెప్పుకోవచ్చు మనం. మధ్య కాలంలో మీరు సామాజిక సేవల్లో కూడా కనిపిస్తున్నారంటే, గుప్త సామాజిక సేవలు చేస్తూ ఉంటారు, చాలా గుట్టుగా ఉంటాయి అని విన్నాను. రాజమండ్రికి మాత్రమే పరిమితమా, లేదంటే? నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మా ఫాదర్కి నేను ఏం చేస్తే బాగుంటుంది అని మా ఫాదర్ పేరున ట్రస్ట్ పెట్టాను. అది ఎప్పుడు పెట్టానంటే 2009లో పెట్టాను. కరెక్ట్గా 10 years పూర్తి అయిపోయింది. 11th yearలో అడుగుపెట్టింది. గొప్ప జోక్ ఏంటంటే, మా ఫాదర్ పేరున May 10th ట్రస్ట్ ఓపెన్ చేశా. May 12th కొడుకు పుట్టాడు నాకు. సో మీ నాన్నగారే మళ్ళీ మీకు పుట్టారన్న సెంటిమెంట్? ఎస్, అందుకే మా నాన్నగారి పేరే పెట్టా మా అబ్బాయికి. సో అదేంటంటే, అండ్ అంతేకాకుండా హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా వెనక ముందు లేని వాళ్ళు ఎవరైనా చనిపోతే దానికి సంబంధించిన ఏదన్నా కర్మకాండాలు ఏదన్నా చేయించాలంటే అంతేకోసం దానికి సంబంధించింది నా ట్రస్టే మొత్తం చేస్తూ ఉంటుంది రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో. అండ్ అంతేకాకుండా ఒక 40 మంది స్టూడెంట్లకి చదివిస్తున్నాను. అది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కాలేజీకి ఫీజుకి సంబంధించింది నేను డైరెక్ట్గా కాలేజీకే నేనే పంపించేసి, మీ ఫీజు కట్టేసాం, మీరు కాలేజీకి వెళ్ళచ్చు. సో అట్లాగా చేస్తుంటాను. ఏముందంటే, ఇప్పుడు మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు ఫాదర్కి మనం ఏదైనా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఏదన్నా పదవి? లేదు, నాకు గతంలో కూడా అవకాశం వచ్చింది, కానీ నేను ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. చాలామంది ఏం చెప్పారంటే, వెళ్తే ఇటు ఉండకూడదు, అటే ఉండాలి, అటుంటే మళ్ళీ ఇటు చూడకూడదు, 2 పడవల ప్రయాణం చేయకూడదు అని చెప్పారు పెద్దోళ్ళు కొంతమంది. వాళ్ళ మాట విందాం అని చెప్పేసి నేను మట్టాగా. కానీ చాలామంది చేశారు, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు అనుకుంటున్నాను. ఏమంటారు? ఐ అగ్రీ, నేను కూడా. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో చాలా యాక్టివ్గా ప్రచారంలో అది కూడా పార్టిసిపేట్ చేశారు. లక్కీలీ మీరు ప్రచారం చేసిన పార్టీయే గెలిచింది, లీడ్లోకి వచ్చింది. సో ఆయన పాలనతో మీరు సంతృప్తిగా ఉన్నారా? పుట్టగానే బిడ్డని నడవమంటే ఎలా నడుస్తాడు? టైం ఉంటుంది, టైం రావాలి. సో అట్టాగా ఎవరి పాలన అయినా కూడా కొద్దిగా టైం తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అంటే, హడావుడిగా ఏదో ప్రభుత్వాన్ని నడిపేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అంటే అది చాలా కష్టం. పైగా మనకి ప్రత్యేక హోదా ఒకటి చాలా ఫైట్ చేస్తున్నాం మనం. దానికోసం ఇంతవరకు మనకి మరి చూస్తే నిధులు ఖాళీగా ఉన్నాయి.
అంతే కదా. ఇప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అది ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తేనే ఎస్ మనం ఓటు వేసినందుకు ఓకే మనకి ఫుల్ఫిల్ చేశారు. ఇది ఫస్ట్ ఆయన ఏమనుకుంటున్నారు అనేది అదంతా ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మీరైనా నేనైనా అప్రిషియేట్ చేస్తాం, ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే ఇంత మెజార్టీ ఎందుకు వస్తుంది? అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఈ 4 monthsలోనే బ్యాక్ టు బ్యాక్ ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళారు. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రయారిటీ ఇచ్చి అన్న టాక్ నడుస్తుంది. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మన ఇంట్లో దేవుడి ఫోటో ఉంటుంది, తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది. ఏ సంబంధం లేని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకు ఉంది వాళ్ళ ఇంట్లో? ఆయన చుట్టం కాదు, ఓకే, అభిమానం. అంటే ఈయన వల్ల నేను బతికా, ఈయన వల్ల నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నా. అది హెల్త్ కార్డ్ అనేది చాలా ఆరోగ్యశ్రీ చాలా అది చాలామంది పేదవాళ్ళకి కాపాడింది. అది ఒక అభయంలాగా. సో అట్టగా డెఫినెట్గా మరి ఆయన వేసిన బాటలోనే ఫెనయుడు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా చేస్తారు. ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన, యంగ్ డైనమిక్, డెఫినెట్గా చేస్తారని ఒక నమ్మకం.